కర్నూలు జిల్లాలో అధికారుల అనాలోచిత నిర్ణయాలతో కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అవుతోంది. కృష్ణా పుష్కరాల కోసం శ్రీశైలం జలాశయం దిగువన నిర్మిస్తున్న లింగాలగట్టు దిగువ ఘాట్ పనులు ఇందుకు కారణమవుతున్నాయి. పుష్కర ఘాట్ను నది మధ్యలో నిర్మించడమే కాకుండా పనుల్లో అలసత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లింగాగట్టు వద్ద పనులు సాగుతున్న తీరును మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. ఆగస్టు 12వ తేదీ నుంచి కృష్ణా పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. దీనికోసం లింగాలగట్టు సమీపంలో 2 ఘాట్లు నిర్మిస్తున్నారు, ఎగువ ఘాటు, దిగువ ఘాటు. ప్రస్తుతం మనం దిగువ ఘాటు సమీపంలో ఉన్నాం. ఇదే ఇక్కడ ఉన్నదే ఈ దిగువ ఘాటు. అంటే ఈ జలాశయంలోకి నీరు వచ్చి జలాశయం నుంచి గేట్లు ఎత్తితే కిందికి నీరు వస్తుంది. ఆ వచ్చే నీటితో అంటే ఇక్కడ నుంచి నాగార్జున సాగర్కు నీరు వెళ్తుంది. ఇక్కడ నుంచి ఈ ఘాట్లో అంటే చాలా తక్కువ నీరు ఉన్నా కూడా ఈ ఘాట్లో స్నానం చేసే ఉద్దేశంతో దాదాపు 4,06,00,000 రూపాయలు వెచ్చించి ఈ ఘాట్ను నిర్మిస్తున్నారు. ఈ ఘాటు నిర్మాణ పనులు కూడా మనం చూడొచ్చు. ఈ నిర్మాణ పనులు కూడా సాగుతున్నాయి. అంటే ఈ పక్కనే మనం చూడొచ్చు. ఈ మట్టి పెద్ద చాలా భారీ ఎత్తున ఈ మట్టి రాళ్ళు ఇక్కడ పేరుకుపోయాయి. ఈ మట్టి రాళ్ళు పేరుకుపోయి ఈ మట్టి రాళ్ళని తొలగించడం పోయి దీన్ని ఇక్కడే చదును చేస్తున్నారు. ఇప్పటికే ఆల్మట్టి, జూరాల ఈ పైన ఉన్నటువంటి జలాశయాల్లో నీరు పూర్తి స్థాయిలో నీరు చేరింది. అక్కడి నుంచి దిగువకు శ్రీశైలంలోకి నీరు చేరుతుంది. అంటే ఇప్పటికే దాదాపు రోజుకి శ్రీశైలం జలాశయంలో నీరు పెరుగుతుంది. మరికొద్ది రోజుల్లో అంటే కృష్ణా పుష్కరాలకి సుమారు 12 రోజుల సమయం ఉంది. ఈ 12 రోజుల సమయంలో అంటే దాదాపు 12వ తేదీ నాటికి పూర్తి స్థాయిలో శ్రీశైలం జలాశయంలోకి నీరు వచ్చే అవకాశం ఉందని చెప్పి అధికారులు భావిస్తున్నారు. అక్కడ నుంచి నీరు వస్తే కనుక కనీసం కొంత గేట్లు ఎత్తాల్సి వస్తే ఈ ఘాట్ పరిస్థితి ఏంటి అనేది ప్రశ్నార్థకంగా మారుతుంది. అంటే దాదాపు 4 కోట్ల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. ఇంత వెచ్చిస్తున్న అధికారులు ఈ మట్టిని, ఈ రాళ్లను తొలగించడంలో ఎందుకు అశ్రద్ధ వహిస్తున్నారో, ఎందుకు దీని మీద వారు దృష్టి పెట్టడం లేదో అర్థం కావటం లేదు. ఇప్పటికైనా అధికారులు దాదాపు 12 రోజుల సమయం ఉంది కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ మట్టి రాళ్లను తొలగిస్తే కనుక కొంతవరకు 4 కోట్ల రూపాయలకు కొంత న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. లేదంటే కనుక పూర్తిగా ప్రయోజనం లేకుండా పోతుంది. కెమెరామెన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, లింగాలగట్టు, కర్నూలు జిల్లా.